ఓడిపోయానని బాధపడకు. ఇంకొక్కసారి ప్రయత్నించు. ఈసారి నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు మళ్ళీ మంచే పంచాను. నాకు నీలాగే విషమే తిరిగి వచ్చింది. నీకు మళ్ళీ కంఠంలో దాచుకున్న శివయ్య. భగవంతుడు కూడా నీ తలరాత అనే పుస్తకము రాసేటప్పుడు ఏదో ఒక పేజీలో నువ్వు కోరుకున్నట్లుగానే జరగాలి అని రాత రాసి ఉంటాడు. దేవుడు నిన్ను కాపాడడానికి నీ జీవితంలో నుంచి కొంతమందిని తప్పిస్తాడు. వారి కోసం నువ్వు పరిగెత్తవద్దు. కంఠంలో విషాన్నే దాచుకున్న శివయ్య కడుపులో నిన్ను చూసుకోలేడా? ఆ శివయ్య ఆశీర్వాదం ఉంటే అంతా మంచే జరుగుతుంది. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు, నీ నిర్ణయాలే తప్ప నీ అరచేతి గీతలు కావు.